ఓం నమో నారాయణాయ. ఇవాళ మనము ధనుర్మాస వ్రతం గురించి తెలుసుకుందామా అండి. ఫస్ట్ మొదలుగా డిసెంబర్ 16 నుండి, అంటే 2025 డిసెంబర్ 16వ తేదీ నుండి జనవరి 14 2026వ తేదీ వరకు మనకు ఈ ధనుర్మాసం అన్నది తెలియజేస్తున్నాను. శ్రీవారి ఆలయంలో సుప్రభాతాన స్థానంలో తిరుపావై చదువుతారు. అసలుకి తిరుపావై అంటే ఏంటి? ఇక్కడ శ్రీ మహావిష్ణు మహోత్సవాల అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసము మనకు ఈ తిరుపావై చదువుతారు. దీని గురించి తెలుసుకుందామా. ధనుర్మాసానికి విశేష ప్రాధాన్యం. పురాణాల ప్రకారం ధనుర్మాసంలో దేవతలు సూర్యోదయానికి 1.5 గంట ముందే నిద్ర లేచి బ్రహ్మ ముహూర్తంలో శ్రీ మహావిష్ణువుని ప్రత్యేకంగా ప్రార్థిస్తారు. కావున ఈ మాసానికి సౌరమానంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఇలాగే ధనుర్మాస పూజ వేలయ్యే ఫలం. కలియుగంలో శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీ వెంకటేశ్వరుని ధనుర్మాసంలో ఒకరోజు పూజించిన ఏళ్ళ పూజ ఫలం దక్కుతుంది, 1000 పూజా ఫలం దక్కుతుంది. పూర్వీకులు వారసత్వాన్ని కొనసాగిస్తూ భక్తులు ఈ మాసంలో బ్రహ్మముహూర్తంలో ధనుర్మాస పూజలు చేస్తారు. ఆండాల్ తిరుపావై పారాయణం చేస్తారు. 12 మంది ఆల్వార్లలో శ్రీ ఆండాల్ అంటే గోదాదేవి గారు ఒకరు. ఈమెని నాంచియార్ అని కూడా పిలుస్తారు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడైన తిరుమల శ్రీనివాసుని స్తుతిస్తూ ఆండాలు రచించిన 30 పాశురాలను కలిపి తిరుపావై అంటారు. ఓకేనా. ధనుర్మాస వ్రతము ఈ తిరుపావై పఠనం పూర్తిగా ఏకాంతంగానే జరుగుతుంది. ఎలా అంటారా, తమిళ సాహిత్యంలో దీన్ని విశేష ప్రాచుర్యం ఉంది. శ్రీవారి ఆలయంలో నెల రోజుల పాటు జరిగే తిరుపావై పారాయణంలో రోజుకు 1 వంతున అర్చకులు నివేదిస్తారు. ఈ సందర్భంలో సాధారణంగా భోగ శ్రీనివాసమూర్తికి బదులుగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి శ్రీకృష్ణస్వామి వారికి ఏకాంత సేవలో నిర్వహిస్తారు. ఈ తిరుపావై పఠనం పూర్తిగా ఏకాంతంగానే జరుగుతుంది. ధనుర్మాస వ్రతము. శ్రీ గోదాదేవి ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి చూపారు. ఈ వ్రతాన్ని ఆచరిస్తే సుఖ సంతోషాలతో ఉనరుగుతారు. సూర్యుడు ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించేందుకు మధ్య గల కాలాన్ని ధనుర్మాసమని అంటారు. పాపకర్మలను నశింపజేసి మోక్ష సాధన కోసం చేసే వ్రతాలు, పూజలు, ఇతర ధార్మిక కార్యక్రమాలకు ఈ మాసం అనువైనదిగా భావిస్తారు. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ.